చాలా ఓపికగా దగ్గర దగ్గర 7-8 గంటలు క్యూ లైన్లో నిలబడ్డారంటే మండు టెండను కూడా లెక్క చేయలేదంటే ఏ విధంగా మరి ప్రజలు తిరగబడ్డారు, మహిళలు తిరగబడ్డారో అర్థమవుతూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది, ముఖ్యమంత్రి పదవి పిచ్చ పరాకాష్ఠకి వెళ్ళింది. ఈ విధంగా నేమ్ ప్లేట్లు తయారు చేసుకొని లోటస్ పాండ్ పెట్టుకున్నాడంటే ఈ ముఖ్యమంత్రి పదవి పిచ్చ పరాకాష్ఠకి వెళ్ళింది. ఎందుకంటే చందమామ రావే జాబిలి రావే అనే పాటలు పాడారు చిన్నప్పుడు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి ఆ భ్రమలో పడి ఒక పిచ్చితో అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు అతనికి ఇచ్చిన బాధ్యతని అతను నిర్వర్తించకుండా ప్రతిపక్ష నాయకుడు హోదాని 2014లో ప్రజలు అతనికి ఇచ్చారు. ఆ ఇచ్చిన హోదాని ఆ బాధ్యతని నిర్వర్తించకుండా అసెంబ్లీకి కూడా రాకుండా అసెంబ్లీలో కనీసం చర్చలో పాల్గొనకుండా లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో మరి ఏ చర్చలో కూడా అతను పాల్గొనకుండా ఇచ్చిన బాధ్యతనే విస్మరించాడు. నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కుతుందో లేదో చూడాలి. ఇవాళ ప్రజల ఎమోషన్లో ఎంతో పట్టుదలతో పోలవరం పూర్తవ్వాలి, మేము ఇచ్చే ఓటు పోలవరం పూర్తవ్వాలని ఇస్తున్నాం, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అవ్వాలని ఓటిస్తున్నాం. ఈ అరాచకాలు స్పీకర్ గారి మీద దాడి చేసి ప్రతిరోజు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కల్లా స్పీకర్ గారి కోడెల గారి మీద దాడి చేయడమే కాకుండా మళ్ళీ గత 4 రోజులుగా ఎదురుదాడితో సమర్థించుకునే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందంటే ఇంతకైనా దుర్మార్గం లేదు. ఇవాళ అమాయకులైన ఓటర్ల మీద దాడి చేయటం, అన్ని అక్రమంగా కేసులు పెట్టడం, ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నారు. బాధ్యత గల అధికారుల్ని మార్చటం, అట్లాగే కడప ఎస్పీ ఆయన్ని మార్చారు, శ్రీకాకుళం ఎస్పీని మార్చారు, కలెక్టర్ని మార్చారు, సిఎస్ని మార్చారు, డీజీ ఇంటెలిజెన్స్ని మార్చారు. ఇట్లా ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఓటర్ మహాశైలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట దేవుడు నిర్ణయిస్తాడంట. ఏది ప్రమాణ స్వీకారం డేట్ని దేవుడు నిర్ణయిస్తాడని చెప్పాడు. కాబట్టి చాలా భ్రమల్లో చాలా ఊహల్లో తన ఓటమిని తనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఇవాళ కావాలని ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవటానికి ప్రశాంత్ కిషోర్ 300 కోట్లు ఒక ఎలక్షన్ కన్సల్టెన్సీ కింద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 300 కోట్లు ఖర్చు పెట్టిందంటే రాష్ట్రంలో కుట్రలో కుతంత్రాలు చేయాలని, ఏదైతే తుని రైలు తగలబెట్టిన కార్యక్రమం దగ్గర నుంచి కులాలు రెచ్చగొట్టాలని, మతాలు రెచ్చగొట్టాలని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని, బీహార్లో గతంలో ఏం జరిగిందో ఆ దుర్మార్గాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చేయటానికి ఇవాళ పీకే టీం, ప్రశాంత్ కిషోర్ టీమే ఇవాళ ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసింది. దానికి చివరి కన్సల్టెన్సీ పేమెంట్ కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని భ్రమల్లో నిలబెట్టడానికి ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రజలకు లీక్ చేస్తే ఆ ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసే సిబ్బందే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని కూడా వాళ్ళ ట్విట్టర్లో మరి ఇవాళ పబ్లిక్ ఫేస్ మీడియాలో సోషల్ మీడియాలో మనం చూసాం. కాబట్టి ఎప్పుడు కూడా వాస్తవాల్ని కప్పెట్టలేరు, వాస్తవాల్ని దాయలేరు. ఇవాళ మీరు ఎన్ని దుర్మార్గాలు కుట్రలో కుతంత్రాలు చేసినా మోడీ గారు ఒక పక్క, కేసీఆర్ ఒక పక్క, జగన్ రెడ్డి ఒక పక్క రోజు లోటస్ పాండ్లో పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి లోటస్ పాండ్కి చేరి కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లో కేసీఆర్ గారితో కలిస్తే తప్పేంటి, పోలవరం ప్రాజెక్టు ఆపమని సుప్రీంకోర్టులో కేసులు వేసిన కేసీఆర్ నీకు ముద్దయ్యాడు. కేసీఆర్ కుమార్తె కవిత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది, వాళ్ళు నీకు ముద్దయ్యారు.
ఇవాళ ఇవన్నీ కూడా ప్రజల ముందు నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా రాష్ట్ర ఓటర్ మహాశయులందరినీ కూడా కదిలిచ్చినాయి. విజయనగరంలో హైదరాబాదులో పనిచేసుకునే ఒక తల్లి ఓటేయడానికి వెళ్ళి ఏంటమ్మా అంత దూరం కష్టపడి వచ్చావంటే ఆ తల్లి అందంటే ఒకటే, అయ్యా 2000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు, 3000 చేయబోతా ఉన్నాడు, నేను హైదరాబాదులో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, మా అమ్మా నాన్నని పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడారని ఆ తల్లి మరి కష్టపడి హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసిందంటే ఏ విధంగా ప్రజలు కదిలారో అర్థమవుతూ ఉంది. ఇవాళ చివరి రోజు పోలింగ్ రోజు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టి బస్సులు ఆపి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఓటర్ మహాశయులు ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి గ్రామాల్లో గొడవలు ఇంకా పెంచాలని, లేకపోతే బూతుల దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇవాళ ఈ కుట్రల కుతంత్రాలన్నీ కూడా గత 2-3 రోజులుగా. రైట్. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా మళ్ళీ టీడీపీ గెలవడం ఖాయం, ఓటర్లంతా తమ వైపే ఉన్నారు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. ఇప్పుడు ఒక చిన్న